అందరికీ నమస్తే. క్వాంటమ్ ఇంటెలిజెన్స్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఎపిసోడ్లో మనము ఒక అద్భుతమైన విషయాన్ని, ఆశ్చర్యకరమైన విషయాన్ని, నిజం చెప్పాలంటే దేవుడి గురించి, భగవంతుడి యొక్క పాత్ర గురించి మాట్లాడుకోబోతున్నాం. సో ఇంతకుముందు నేను కొన్ని ఎపిసోడ్లు చేయటం జరిగింది. ఆ ఎపిసోడ్లు మీరు ఒక్కసారి చూడండి. ఎందుకంటే ఈ యొక్క ఎపిసోడు మీకు అర్థం కావాలంటే వాటిని కూడా ఎంతో కొంత అర్థం చేసుకుంటే సరిపోతుంది. మొదటగా నేను ఎనర్జీస్ గురించి మాట్లాడితే మన యొక్క అసలు స్వరూపాన్ని గురించి మనం మాట్లాడుకున్నాం. ఊయామై అనే కాన్సెప్ట్కి క్వాంటమ్ ఫిజిక్స్ లెవెల్లో మనము పర్ఫెక్ట్గా సైంటిఫిక్గా ప్రూవ్ చేయడం జరిగింది. సో రెండోసారి దీన్ని ఫిజికల్ లైఫ్లో ఎలా అప్లై చేయాలి క్వాంటమ్ ఫిజిక్స్ని, అండ్ సూపర్ పొజిషన్ గురించి మనం మాట్లాడుకున్నాం. చాలా అద్భుతమైన కాన్సెప్ట్ అది. అదేవిధంగా అబ్జర్వర్ ఎఫెక్ట్ గురించి మనం మాట్లాడుకున్నాం. అంటే మన పాత్ర ఏమిటి ఈ సృష్టిలో, వీఆర్ క్రియేటర్స్. మనము నిజంగా చెప్పాలంటే ఇక్కడ పాతదాలుమా సూతదాలుమా అనే విషయాన్ని మనం స్పష్టంగా తెలుసుకున్నాం. అండ్ మూడోసారి మనం చెప్పే క్వాంటమ్ క్రియేషన్ అంటాం. అసలు సృష్టి ఎలా జరుగుతుంది, మన ఋషులు మహర్షులు అద్భుతాలు ఎలా చేశారన్న విషయాల గురించి మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. ఈరోజు నేను ఒక అద్భుతమైన కాన్సెప్ట్ చెప్పబోతున్నాను. దాని పేరు ఫైన్ ట్యూనింగ్ మెథడ్ లేదా ఆంథ్రోపిక్ ప్రిన్సిపల్ అంటాం. సో శాస్త్రవేత్తలకి ఎప్పుడు కూడా చాలా సూక్ష్మంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళకి చాలా ఆశ్చర్యాన్ని కలిగించే విషయాలు చాలాసార్లు తారసపడ్డాయి. నేను కొన్ని విలువలు చెప్తాను, ఈ వాల్యూస్ ఒకసారి చెప్తాను చూడండి. ఈ వాల్యూస్ ఏమిటంటే హిగ్స్ వాక్యూమ్ ఎక్స్పెక్టేషన్ వాల్యూ అంటాం. ఈ ఎక్స్పెక్టేషన్ వాల్యూ సరికి 246.2 GeV. అదేవిధంగా మాస్ ఆఫ్ ది అప్ డౌను స్ట్రేంజ్ క్వాక్స్ అంటాం కదా. మనం సింపుల్గా చెప్పాలంటే క్వాక్స్ అనేవి చాలా ఫండమెంటల్ పార్టికల్స్ అని చెప్పుకున్నాం. చాలా సూక్ష్మ కణాలుగా మనం తీసుకున్నాం. సో ఈ యూనివర్స్ అనేది మనుగడలోకి రావడానికి మనం తీసుకుంటే ఈ యొక్క క్వాక్స్ అని తీసుకున్నాం. వాటి యొక్క విలువలు మనం తీసుకుంటే, వాటి యొక్క మాస్ తీసుకుంటే 2.4 MeV, 4.8 MeV, 10.4 MeV దగ్గర ఇవన్నీ కూడా మనకు ఉంటాయి. మాస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ తీసుకుంటే 0.511 MeV. అదేవిధంగా న్యూట్రియాన్స్ గురించి తీసుకుంటే 0.32 EV. ఇట్లా మనము ఈ కాన్స్టెంట్ అంటాం, యూనివర్సల్ కాన్స్టెంట్ అంటాం. సో సూక్ష్మంలోకి వెళ్ళినప్పుడు ఈ యూనివర్సల్ కాన్స్టెంట్ అనేవి ఒక పర్టిక్యులర్ వాల్యూని కలిగి ఉన్నాయి. ఓకేనా. సో చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, అద్భుతమైన వాస్తవం ఏమిటంటే, ఈ సంఖ్యల విలువలు, ఈ యొక్క వాల్యూస్ ఏవైతే ఉన్నాయో, మనం ఇంతకుముందు చెప్పుకుంటే స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ కప్లింగ్ కాన్స్టెంట్ తీసుకున్నా, లేకపోతే డార్క్ మ్యాటర్ మాస్ పర్ ఫోటాన్ తీసుకున్నా, ఈ యొక్క పర్టికులర్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో, ఈ యొక్క కాన్స్టెంట్స్ యొక్క వాల్యూస్ ఏవైతే ఉన్నాయో, ఈ విలువలు అనేవి జీవాన్ని వృద్ధి చేయడానికి, సాధ్యం చేయడానికి, అంటే జీవాన్ని వృద్ధి చేసే విషయాలను సాధ్యం చేసే క్రమంలో చాలా ట్యూన్ చేయబడినట్లు, ఫైన్ ట్యూనింగ్ అంటాం కదా, ఈ ఫైన్ ట్యూన్ చేయబడినట్లు శాస్త్రవేత్తలు కనిపెట్టారు. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ అనంతమైన విశ్వాన్ని ఒకసారి నిశ్చితంగా గమనిస్తే ఈ విశ్వం ఎలానే అమరి ఉండటానికి ఒక రహస్యంగా పనిచేసే అదృశ్య శక్తి ఉంటుందనేసి కొంతమంది శాస్త్రవేత్తలు తెలియజేశారు. సో ఏమిటి అంటే, 1970వ సంవత్సరంలో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి చెందిన జాన్ కార్టర్ అనేసి వ్యక్తి ఉన్నాడు. ఆయన ఆస్ట్రోఫిజిక్సిస్ట్. ఆయన ఆంథ్రోపిక్ ప్రిన్సిపల్ని పరిచయం చేశారు. ఈ ఆంథ్రోపిక్ ప్రిన్సిపల్ ఆయనకి మరి ఈ ఆంథ్రోపిక్ ప్రిన్సిపల్ పరిచయం చేయడానికి వచ్చిన విషయం ఏమిటంటే, మనం జాగ్రత్తగా గమనిస్తే గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంది కదా, మనకి 4 బలాలు ఉంటాయి. గ్రావిటేషనల్ ఫోర్స్, ఫండమెంటల్ ఫోర్సెస్ అంటాం. సో గ్రావిటేషనల్ ఫోర్సెస్, రెండోది న్యూక్లియర్ ఫోర్సెస్, స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్, మూడోది వీక్ న్యూక్లియర్ ఫోర్స్, తర్వాత ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ. ఈ 4 అనేవి ఫండమెంటల్ పార్టికల్స్గా మనం తీసుకుంటాం. అయితే ఇతను ఏం గమనించాడంటే, ఈ యొక్క స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్కి గ్రావిటేషన్కి మధ్య ఈ రెండు ఫోర్సెస్కి మధ్య శక్తి సమతుల్యత అంటాం కదా, ఇవి నమ్మశక్యం కాని రీతిలో అమరి ఉంది. చాలా ట్యూన్ చేయబడింది, అంటే చాలా దగ్గరగా ఉంది అనేసి ఆయన తెలుసుకున్నాడు. అంటే ఎంత ఖచ్చితత్వంగా అమరి ఉందంటే, ఈ రెండింటి అంటే ఈ యొక్క విలువల్లో గనక కొంచెం మార్పు సంభవించినా కానీ ఈ యూనివర్స్ అంతా కూడా కుప్పకూలే విధంగా అమరి ఉందనేసి కనుక్కున్నాడు. ఓకేనా. ఒకవేళ మనం చూస్తున్న ఈ గురుత్వాకర్షణలో గనక ఏమన్నా కాస్త మార్పు సంభవిస్తే ఈ విషయం ఇలా ఉండదు. ఈ భూమి అనేది సూర్యుడిలో కలిసిపోయేసేసి మొత్తం విధ్వంసానికి కారణమవుతుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, నేను మార్మిక విషయాల గురించి మనం ఇక్కడ చూడండి, మార్మిక శాస్త్రాన్ని, మనం తత్వాన్ని, సైన్స్ని రెండింటిని కంబైన్ చేసి మాట్లాడుకుంటున్న విషయాలు ఇవన్నీ.
ఇలా మాట్లాడుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా మనం పరిశీలించాల్సి, అంటే సూక్ష్మంగా పరిశీలిస్తున్న విషయాలని మనం జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ లోపల ఉన్న ఆ యొక్క సూక్ష్మ నియమాలు మనకు అర్థమవుతాయి. నేను ఒక యోగి ఆత్మకథలో చదివినప్పుడు శాస్త్రవేత్త, నిజమైన శాస్త్రవేత్త సూక్ష్మంలోకి వెళ్ళి ఆ యోగ రహస్యాలు అంటాం, అంటే మనకు అర్థం కాని యోగ రహస్యాలు చాలా ఉన్నాయి. ఓకేనా? సో మనకు అర్థం కావట్లేదు కదా అనేసి అవి లేవని చెప్పడానికి కరెక్ట్ కాదు. మనం చూడలేకపోతున్నామనేసి అది లేదని చెప్పడానికి అది కూడా కరెక్ట్ కాదు. కాబట్టి ఒక శాస్త్రవేత్తలాగా మనం గనక అవగాహన చేస్తున్నట్లయితే, ఆలోచించినట్లయితే ఈ సృష్టిలో సూక్ష్మ రహస్యాలను మనం అర్థం చేసుకోగలుగుతాం. సో ఇక్కడ మనకి శాస్త్రవేత్తలు కూడా విషయం ఏమిటంటే, కొంతమంది శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారంటే, ఈ సృష్టి అనేది ఇలా ఉండటానికి ఏదో ఒక అదృశ్య శక్తి ఖచ్చితంగా కారణమయ్యే ఉంటుంది అనేసి ఈ యొక్క విషయాన్ని, అంటే ఇది ఫైన్ ట్యూన్ అంటాం కదా, ఇది ఒక చాలా ఫైన్ ట్యూన్గా అమరి ఉందనే విషయాన్ని కనిపెట్టారు. సో దీన్ని మనం ఆంథ్రోపిక్ ప్రిన్సిపల్ అని చెప్పాం. అయితే విషయం ఏంటంటే, ఈ విషయాలు తెలియజేసినప్పుడు, అంటే ఈ విషయాలన్నీ కూడా తెలియజేసినప్పుడు స్టీఫెన్ హాకింగ్ ఏం చెప్పాయంటే, ఆయన ఎప్పుడు కూడా పర్టికులర్గా మార్మిక విషయాలని నమ్మలేదు. పర్టికులర్గా ఇండియన్ మిస్టిసిజంని అస్సలు ఆయన అలౌ చేయలేదు. ఎందుకంటే ఎప్పుడైతే మనము ఈ యొక్క మార్మికత్వంలోకి వెళ్తామో, సైన్స్ యొక్క తత్వాన్ని, అసలైన స్వరూపాన్ని, అసలైన ఆ యొక్క ఐడెంటిటీని కోల్పోతుందనేసి ఆయన కాస్త భయపడ్డాడు. అందుకనే ఇండియన్ మిస్టిసిజంని ఆయన ఎప్పుడూ ఎంకరేజ్ చేయలేదు. ఆయన ఏమన్నా అంటే, సృష్టి అంటే పర్టికులర్గా బిగ్ బ్యాంగ్ జరిగినప్పుడు ఆ యొక్క ఆదిలో అంటాం కదా, సో అది జనించే సమయంలో రూపుదిద్దుకున్న కొన్ని నిర్దిష్ట నియమాలు ఈ సృష్టికి కారణమవుతున్నాయని చెప్పాడు. ఆ నియమాలేందో మరి చెప్పలేదు. మేబీ ఇది ఇలా ఉండటానికి కారణం ఏమిటంటే, బిగ్ బ్యాంగ్ జరిగినప్పుడు కొన్ని జరిగిన అక్కడ జరిగిన కొన్ని సంభవించిన పరిమిత నియమాలు ఏవైతే ఉన్నాయో అవి మేబీ ఇప్పుడు ఇలా ఉండటానికి కారణం అవ్వచ్చు అని చెప్పాడు. కానీ ఆ నియమాలు ఏందో తెలుసుకోవాలన్న కుతూహలాన్ని వెలిబుచ్చాడు. ఓకేనా? సో మరి ఒక్కసారి మనం జాగ్రత్తగా పరిశీలిస్తే, కాంతి వేగం కానీ మనం తీసుకుంటే, కాంతి వేగం కానీ ప్లాంక్ కాన్స్టెంట్ ఇంతే ఉండాలనేసి ఎవరు చెప్పారు? ఈ పర్టికులర్ వేగాన్ని ఎవరు తెలియజేశారు? అంటే ఇది ఇలానే ఉండాలి, ఇలానే ఉన్నప్పుడు మాత్రమే యూనివర్స్ మనుగడలోకి వస్తుంది. మనం చెప్పుకుంటున్నాం కదా పర్టికులర్గా. నేను మళ్ళీ చెప్తాను, మీకు జాగ్రత్తగా వినండి. ఒకవేళ మనము ఈ యొక్క ప్రాథమిక కణాలని బాగా గమనిస్తే, ఈ క్వార్క్స్ అనేవి మనము బేసిక్ ఫండమెంటల్ పార్టికల్గా తీసుకున్నప్పుడు, ఈ యొక్క క్వార్క్స్ అనేవి దాని యొక్క ఛార్జ్ కావచ్చు, దాని యొక్క మాస్ కావచ్చు, దాని యొక్క స్పిన్ కావచ్చు, ఆ యొక్క విలువల్లో ఏ కొంచెం మార్పు సంభవించినా కానీ యూనివర్స్ అనేది ఇలా ఉండదు అనేసి మనకి ఒక సైంటిఫిక్ పరిశోధనలో తెలిసింది. అంతే కదా? ఆ పర్టికులర్ వాల్యూలో ఏ కొంచెం మార్పు సంభవించినా కానీ యూనివర్స్ అనేది ఇలా ఉండదు, ఇంకొకలా ఉంటుంది. మరి ఇంకొకలా అంటే ఆ వాల్యూలో కనుక కాస్త మార్పు వస్తే ఇంకొక యూనివర్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంది. అంతే కదా? అక్కడి నుంచే మల్టీవర్స్ అనే కాన్సెప్ట్ వచ్చింది. సో నెక్స్ట్ మనం మల్టీవర్స్ అనే కాన్సెప్ట్ గురించి చెప్పేటప్పుడు దీని గురించి మీకు డీటెయిల్గా చెప్తాను. ఓకేనా? సో ఈ పర్టికులర్ విలువ అనేవి ఇక్కడ మనుగడలోకి వస్తుంది. సో ఇక్కడ విషయం ఏమిటంటే, ఈ ప్రాథమిక కణాలైన ఎలక్ట్రాను, ప్రోటాన్, న్యూట్రాన్లు అనేవి ఈ బేసిక్ నుంచి ఫామ్ అవుతాయి. మళ్ళీ ఇవి లేకపోతే యాటమ్ ఉండదు, యాటమ్ లేకపోతే ఏముండదు? సృష్టి ఉండదు. అవునా? మనం చూసిన ప్రపంచం ఉండదు. కాబట్టి మనం జాగ్రత్తగా గమనిస్తే, ప్రాథమిక కణాలన్నీ కూడా ఫండమెంటల్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో, ఎలిమెంటరీ పార్టికల్స్ అనేసి మనం ఏదైతే అంటున్నామో, ఇవన్నీ కూడా పర్టికులర్ విలువలతోటి, నేను చెప్తున్నా స్పష్టమైన పర్టికులర్ విలువలతోటి ఏర్పడ్డాయి. ఈ విలువల్లో ఏ కొంచెం మార్పు సంభవించినా కానీ ఈ విశ్వం అనేది ఇలా ఉండదు. మనం చూస్తున్న పదార్థం అనేది కానీ, జీవం కానీ పుట్టే కాదు. ఇలా ప్రకృతి నియమాలన్నీ కూడా ఒక ఖచ్చితమైన క్రమ పద్ధతిలో అమరి ఉండటము, ఈ నియమాల్లో ఏ కొంచెం మార్పు సంభవించినా కానీ ప్రకృతి యొక్క ఉనికి ప్రశ్నార్థకం అవడం అనేది శాస్త్రవేత్తల్లో ఆశ్చర్యాన్ని కలిగించింది. మరి ఈ విశ్వం అనేది ఆవిర్భవించడానికి, అంత పర్ఫెక్ట్ విలువలు, ఖచ్చితమైన స్థిరాంకాలు కలిగి ఉండటానికి కారణం ఏమిటి అని ఆరాధిస్తే 3 ముఖ్య విషయాలు శాస్త్రవేత్తలు చెప్పారు. అదేమిటంటే నెసెసిటీ. ఫస్ట్ ఏంటంటే నెసెసిటీ, రెండోది ఛాన్స్, మూడోసరికి ఏంటంటే బై డిజైన్ అంట. ఓకే? సో మనం ఫస్ట్ విషయం నెసెసిటీ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? నిర్దిష్టమైన స్థిర విలువల దగ్గర మాత్రమే జీవితం అనుమతించబడుతుంది. అంటే పరిస్థితులు జీవాలు అనుగుణంగా ఉన్నప్పుడు మాత్రమే జీవం పురుడు పోసుకుంటుంది. అంతేనా? సో ఇక్కడ నెసెసిటీ అనేది చాలా ముఖ్యం. అంటే నేను ఇక్కడ భూమి మీద ఉండాలి అంటే నాకు ఆక్సిజన్ కావాలి. ఓకేనా? సో ఇక్కడ ఆక్సిజన్ కనుక లేకపోతే నేను ఉండలేను. అంటే నేను లేదా మనము ఇక్కడ మనుగడ సాగించాలంటే
కొన్ని నిర్దిష్టమైన ప్రకృతిలో కొన్ని వనరులు కావాలి. ఆ నిర్దిష్టమైన వనరులు ఉన్నప్పుడు మాత్రమే జీవం పురుడుపోదు. దట్ ఈజ్ అ నెసెసిటీ అంట. అంటే నేను రావాలంటే భూమి అనేది ఫామ్ అయి ఉండాలి. సో చూడండి, కాబట్టి ఎవరో మరి ఒకవేళ ఈ భూమిని ఇలా డిజైన్ చేసి అంటే ఇలా పెట్టేసేసి, సో నేను వచ్చే ముందల అంటే నేను ఈ భూమి మీదకి వచ్చే ముందల ఆల్రెడీ ఇదంతా కూడా ఒక సమకూర్చినట్లు, అంతే కదా, ఈ సమకూర్చినట్లు ఉంటాం. అంటే నెసెసిటీ అంటాం. నెసెసిటీ ఫామ్ అవుతుంది. అంటే ఈ కోణంలో భూమిని గమనిస్తే మనుషులు జీవించడానికి మరియు జీవరాశుల మనకు ఏది అవసరమో, ఎంత అవసరమో అంతే రీతిలో భూమిపై అమరి ఉన్నాయి. చూడండి, మీరు చూడండి, ఏ గ్రహం మీద కావచ్చు, ఏ నక్షత్రం మీద కావచ్చు, ఎక్కడా కూడా ఇంత పర్టికులర్ ఆక్సిజన్ ఉండదు, ఇంత పర్టికులర్ నైట్రోజన్ ఉండదు. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఏ వనరులు అయితే కావాలో మనం మనుగడ సాగించడానికి, ఇక్కడ ఉన్న 84 లక్షల జీవరాశులు మనుగడ సాగించడానికి కావాల్సిన అన్నీ కూడా ఇక్కడ సమకూర్చబడ్డాయి. మరి ఎవరు సమకూర్చారు? అదేమిటంటే ఎవరు? సో కాబట్టి ఈ పర్టికులర్ వాల్యూస్ ఏం చెప్తున్నాయి? యూనివర్స్ అనేది ఇలా ఫామ్ అవడానికి కారణం ఏంటంటే ఈ పర్టికులర్ వాల్యూస్. మరి ఈ పర్టికులర్ వాల్యూస్ వెనకాల ఉన్న అదృశ్య శక్తి ఏమిటి? అనంతమైన మేధస్సు ఏమిటి? అదే క్వశ్చన్ మార్క్. శాస్త్రవేత్తలను కలవరపరిచే విషయంగా ఉంది. కాబట్టి సో ఇక్కడ ప్రకృతి అనేది మన జీవితాన్ని అనుమతించే విధంగా భూమిపై ఉన్న జీవరాశుల అవసరాలకు అనుగుణంగా ముందుగానే శ్రద్ధపరచబడి ఉన్నట్లు రూపుదిద్దుకుంటే అర్థం చేసుకోవాలి. అంతే కదా, మన జీవితాన్ని అనుమతించే విధంగా ఈ భూమి అనేది డిజైన్ చేయబడింది. ఓకేనా? సో కాబట్టి ఇది ముందుగానే ఎవరో ఒక పర్టికులర్ పర్సన్ వచ్చి ఇదంతా కూడా ప్రిపేర్ చేసేసి దీన్ని మొత్తం కూడా వెయిట్ చేసేసి మనం వచ్చే ముందర అంటే కదా, ఏదో అంతాం కదా, ఫ్లైట్ దిగే ముందర పర్టికులర్గా కదా మొత్తం కూడా ఒక ఎయిర్పోర్ట్ కట్టినట్లు ఇవన్నీ కూడా ఎయిర్పోర్ట్ కట్టుకోకుండా ఫ్లైట్ దిగదు కదా. సో కాబట్టి అదేవిధంగా ముందుగానే మనం ఇదంతా కూడా డిజైన్ చేసి ఉన్నట్లు మనకు అర్థమవుతుంది. దీన్ని నెసెసిటీ అంటాం. ఓకేనా? సో ఈ విషయంలో జీవం ఆర్పించడానికి కారణం ప్రకృతి నియమాలే కట్టిలా, కానీ ఈ విలువలకి ప్రకృతి నియమాలకి సంబంధం లేదు. ఓకేనా? సో మనము 3 డైమెన్షన్ వరల్డ్లో ఉన్నాం. ఈ 3 డైమెన్షన్లో ఉండబట్టేసేసి ఇవన్నీ కూడా ఫామ్ అవుతున్నాయి. ఇప్పుడు మనం చూసిన ప్రపంచం అంతా కూడా ఉనికిలోకి వస్తుంది. మనం 3 డైమెన్షన్లో ఉన్నాం కాబట్టి. ఓకే, సో ఇక రెండో కారణాన్ని మనం తీసుకుందాం. రెండో కారణం ఏం చెప్పుకున్నాము? ఛాన్స్ గురించి మాట్లాడుకున్నాం. ఓకేనా? సో ఇక్కడ మనకి చూడండి, ఒక పర్టికులర్ స్థిరాంకాల విలువ దగ్గర మాత్రమే మీరు జాగ్రత్తగా గమనిస్తే ఒక పర్టికులర్ స్థిరాంకాల విలువ దగ్గర యూనివర్స్ అనేది మనగడలోకి వస్తుంది. ఒకవేళ ఈ విలువలో కనుక ఏమైనా మార్పు సంభవిస్తే ఇంకొక యూనివర్స్ ఫామ్ అవుతుంది. మరి దీన్ని ఈ విధంగా కూడా అర్థం చేసుకోవచ్చు. బై ఛాన్స్ వచ్చిందేమో. ఎందుకంటే బై ఛాన్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర డైస్ ఉందండి. డైస్ దగ్గర ఎన్ని ఉంటాయి? 1 2 3 4 5 6 ఉంటాయి. అవునా? ఇప్పుడు నేను ఈ డైస్ని ఇలా విసిరేసాను. విసిరేస్తే అది 1 పడవచ్చు, 2 పడవచ్చు, 3 పడవచ్చు, 4 పడవచ్చు, 5 పడవచ్చు, 6 పడవచ్చు. ఏది పడే అవకాశం అంతే కదా. దిస్ ఇస్ ఏ ప్రాబిలిటీ అంటాం కదా. 1 పడే సంభావ్యత ఉంది, 2 పడే సంభావ్యత ఉంది, 3 పడే సంభావ్యత ఉంది, 4 పడే సంభావ్యత ఉంది, 5 పడే సంభావ్యత ఉంది, 6 పడే సంభావ్యత ఉంది. మరి ఎంత ఉంది సంభావ్యత అంటే 17 పాయింట్ పర్టికులర్ వాల్యూ ఉంటుంది. అంతే కదా, కొంత సంభావ్యత ఉంది. ఓకేనా? సో కాబట్టి అదేవిధంగా ఆ ప్రాబిలిటీలో బై ఛాన్స్ ఈ యూనివర్స్ అనేది ఇలా ఫామ్ అయి ఉండొచ్చు. ఇక్కడ చూడండి, ఒకవేళ 1 పడింది అనుకోండి, 1 పడింది యూనివర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ యూనివర్స్ వచ్చింది. మరి అవతల వైపు 2 పడే అవకాశం కూడా ఉంది. ఇంకో దెర్ ఈజ్ ఏ ప్రాబిలిటీ, రైట్? మరి ఇంకొక యూనివర్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది కదా. సో కాబట్టి మనం చూస్తే మరి 1 2 3 ఈ అనంతంగా గణిత విలువల ప్రకారం అనంతంగా ఉంటే అనంతమైన సంభవనీయతలు ఉంటాయి కదా. అంటే అనేక యూనివర్సెస్ ఫామ్ అయ్యే అవకాశం ఉంది కదా. కాబట్టి ఇక్కడ మనకి శాస్త్రవేత్తలకి అర్థం విషయం ఏంటంటే ఎప్పుడైతే ఈ బై ఛాన్స్ అనేది అనుకున్నామో అప్పుడు మల్టీవర్స్ అనే కాన్సెప్ట్ వచ్చింది. అనేక విశ్వాలు ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే సింపుల్గా చెప్పాలంటే ఇలా ప్రకృతి నియమాలకు అనుగుణంగా అనేక విశ్వాలలో జీవం పురుడు పోసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ అనేక సంభావనీయతలు ఉన్నాయి కాబట్టేసేసి. ఓకే, రెండో విషయాన్ని గురించి మనం అర్థం చేసుకుంటే ఇక్కడ బై ఛాన్స్ ఫామ్ అయి ఉండొచ్చు. అలా బై ఛాన్స్ ఫామ్ అయినా కానీ మల్టీవర్స్ అనే కాన్సెప్టు అనేది మనకి శాస్త్రవేత్తలకి ఈ మల్టీవర్స్ అనే కాన్సెప్ట్ ఫామ్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఈ యొక్క యూనివర్సే కాదు, ఇంకా అనేక విషయాలు కూడా పొరుడు పోసుకుని ఉండొచ్చు అనే విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకోవడం జరిగింది. ఇక మనము మూడో కారణాన్ని బై డిజైన్ కదా. ఫస్ట్ ఏమనుకున్నాం? నెసెసిటీ, రెండోది ఛాన్స్ అన్నాం, మూడోది వచ్చేసరికి బై డిజైన్ అనేసి గనక మనం జాగ్రత్తగా దీన్ని మనం విశ్లేషణ చేస్తే కొన్ని విషయాలు స్పష్టంగా అర్థమవుతాయి. ఏమిటంటే సో ఏదో ఒక అనంతమైన మేధస్సు అదృశ్యంగా, ఓకేనా, తన యొక్క ఇచ్ఛాశక్తితోటి ఈ విశ్వాన్ని ప్రత్యేకమైన ఉద్దేశంతో కారణాలతోటి రూపొందించింది అన్న విషయాన్ని కూడా
మనం ఈ ఆంథ్రోపిక్ ప్రిన్సిపల్ ద్వారా అర్థం చేసుకోవచ్చు. అంటే 3 రకాలుగా మనం విశ్లేషణ చేసినప్పుడు ఫస్ట్ బై ఛాన్స్ అన్నాం, అంటే నెసెసిటీ అన్నాం. అంటే నెసెసిటీ అంటే ఏమిటి, నేను మనుగడ సాగించాలి కాబట్టి దాన్ని నేను అది ఉండాలి నాకు, లేకపోతే మనుగడ సాగించలేను. ఆక్సిజన్ లేకపోతే నేను మనుగడ సాగించలేను. సో ఇక్కడ ప్రకృతి నియమాలు కనుక లేకపోతే నేను మనుగడ సాగించలేను. ఓకేనా, సన్లైట్ లేకపోతే నేను మనుగడ సాగించలేను. సో కాబట్టి ఈ నెసెసిటీ అనేది ఏమైంది, యూనివర్స్ అనేది ఇలా ఉండటానికి, ఈ సృష్టి ఇలా ఉండటానికి కారణమైంది, నెసెసిటీ కారణమైంది. అంటే జీవరాశులు 84 లక్షల జీవరాశులు ఇక్కడ జీవించాలంటే ఆ యొక్క అవసరం ఏంది, అవసరం అంటే ఇది ఈ యొక్క ప్రపంచం, ఈ యొక్క నియమాలు, ఈ యొక్క వనరులు, ఈ యొక్క రీసోర్స్ అనేవి అవసరము. ఇది ఫస్ట్. రెండోది ఏమనుకున్నాం మనము, పర్టికులర్గా బై ఛాన్స్ అన్నాం. ఒకవేళ ఏదో దాన్ని ఏమంటారు, యాదృచ్ఛికం అంటాం, యాదృచ్ఛికంగా జరిగి ఉండొచ్చు. మరి యాదృచ్ఛికంగా జరిగి ఉన్నప్పుడు ఏమైంది, ఈ యూనివర్స్ ఫామ్ అవడానికి యాదృచ్ఛికమైనప్పుడు మరి ఇలాంటి యూనివర్సెస్ అనేకం కూడా ఫామ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది కదా. అప్పుడే మల్టీవర్స్ సిద్ధాంతం వచ్చిందని చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు వచ్చేసరికి బై డిజైన్ అంటే ఏంది, ఇక్కడ ఏదో ఒక అదృశ్య శక్తి పనిచేస్తూ ఈ యూనివర్స్ అనేది ఇలా డిజైన్ చేసింది అని చెప్పుకున్నాం. ఓకేనా, అంటే ఒక పర్టికులర్ కారణంతో, ఒక పర్టికులర్ ఉద్దేశంతో దీన్ని రూపొందించింది, క్రమానుగతంగా నడిపిస్తుంది. ఓకేనా. సో ఇక్కడ ఒక అందమైన శిల్పాన్ని మేధస్సు కలిగిన శిల్పి చెక్కినట్లు ఈ సృష్టి వెనకాల ఏదో ఒక శిల్పి దాగి ఉన్నాడు, ఏదో ఒక మేధస్సు దాగి ఉంది. మరి ఈ యొక్క భావన మనల్ని ఎక్కడ తీసుకెళ్తుంది, భగవంతుడి యొక్క తత్వానికి తీసుకెళ్తుంది. అవునా, సర్వశక్తివంతమైన సర్వవ్యాప్తమైన ఒక మేధస్సు మనం ఎవరైతే అనుకుంటున్నామో భగవంతుడు అంటున్నాం కదా, ఆ మేధస్సు అనేది ఈ సృష్టిని క్రమానుగతంగా ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో నడిపిస్తూ ఉంది అన్న విషయాన్ని మనము అర్థం చేసుకోవచ్చు మూడో విశ్లేషణలోకి వెళ్ళినప్పుడు. అంటే భగవంతుడి యొక్క ఉనికిని కూడా సైన్స్ అనేది అంగీకరించే స్థితికి వచ్చింది. మరి ఆ యొక్క పర్టికులర్ కాన్స్టెంట్స్ అనేవి, ఆ పర్టికులర్ వాల్యూస్ అనేవి అంత స్పష్టంగా, అంత నిర్దిష్టంగా ఉన్నాయి? ఎందుకు ఆ వాల్యూస్ అలానే ఉన్నాయి, ఇంకొకలా ఎందుకు లేవు? ఇదే కదా మన ప్రశ్న. ప్లాంక్ కాన్స్టెంట్ అంత స్థిరమైన విలువ దగ్గరే ఎందుకు మన గొడవలోకి వస్తుంది? అప్ క్వాక్ కానీ, లేకపోతే డౌన్ క్వాక్ కానీ, లేకపోతే మనం ఏదైతే ఈ క్వాక్స్ అంటున్నామో ఇవి ఆ పర్టికులర్ విలువల దగ్గరే ఎందుకు ఉనికిలోకి వస్తున్నాయి? ఆ విలువలలో కొంచెం మార్పు సంభవించినా కానీ ఎందుకు ఈ ప్రపంచం, యూనివర్స్ అనేది ఇలా ఉండదు? ఇదంతా కూడా ఏమీ ఉండదు, దేర్ ఇస్ నథింగ్, ఇంకొకలా ఉంటుంది యూనివర్స్ అనేది. ఈ విషయాలన్నీ మనం స్పష్టంగా గమనించినప్పుడు మన మేధస్సు అనేది కూడా పరిమితమే, కానీ లోతుగా విశ్లేషణ చేసినప్పుడు, సైంటిఫిక్ వేలో మనం వెళ్ళినప్పుడు, శాస్త్రవేత్తల యొక్క నమూనాలను మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు, మన యొక్క తత్వవేత్తల యొక్క స్థితిగతులు, అంటే మన యొక్క తత్వవేత్తల యొక్క ఆ యొక్క ఉద్దేశాలను మనం పరిగణలోకి తీసుకెళ్ళినప్పుడు, అసలు సత్యాన్ని మనం అవగతం చేసుకున్నప్పుడు, భగవంతు యొక్క ఉనికిని మనం ఎప్పుడు కూడా ప్రశ్నించకుండా ఉండలేం. దేర్ ఇస్ ఎ క్రియేషన్. ఈ సృష్టిని మనం జాగ్రత్తగా గమనించండి. సో ఈ సమస్య సృష్టి అనేది మనకి ఊహకు కూడా అందదు. సో యూనివర్స్ అనేది మనం ఇప్పుడు ఎంతో వృద్ధి చెందిన మానవులుగానే ఈ విశ్వాన్ని మనం చాలా తక్కువగానే అర్థం చేసుకున్నాం. మేబీ 4% 5% అర్థమే. ఓకేనా. సో డార్క్ ఎనర్జీ అంటున్నాము, డార్క్ మ్యాటర్ అంటున్నాము, అసలు దాదాపు దేంతో తయారైంది అంటున్నాం, మరి దాని గురించి మనకు తెలియదు. ఓకేనా. సూక్ష్మ ఉపపరమాణ కణాల యొక్క ఉనికిని మనం గమనిస్తున్నప్పటికీ కూడా వాటిని మనం చూడలేకపోతున్నాం. సో మనము ఆ యొక్క చైతన్యాన్ని అర్థం చేసుకోవడం అనేది అంత ఈజీనా? సర్వవ్యాప్తమైన సర్వశక్తివంతమైన భగవంతుడిని అర్థం చేసుకోవడం అంత ఈజీనా? ఒకవేళ మనం అర్థం చేసుకోవాలంటే మనం ఆ స్థాయిలోనే ఉండాలి కదా. వృధా చదివేవాడికి 10వ తరగతి సిలబస్ ఎలా అర్థమవుతుంది? అర్థం కాదు. అదేవిధంగా భగవంతుడి యొక్క చైతన్య స్థితిని మనం ఎప్పుడైతే వెళ్ళగలుగుతామో, ఆ యొక్క గాడ్ ఫ్రీక్వెన్సీలోకి మనం ఎప్పుడైతే మూవ్ అవ్వగలుగుతామో, ఆ భగవంతుడి యొక్క స్థితిని మనం అర్థం చేసుకోగలుగుతాం. ఓకే. సో కాబట్టి ఈ స్థిర విలువల దగ్గర కొంచెం మార్పు సంభవించినా కానీ ఈ సృష్టి ఇలా ఉండట్లేదు, ఈ యొక్క యూనివర్స్ అనేది ఇలా ఫామ్ అవ్వట్లేదు. అంటే భగవంతుడు తన యొక్క ఉద్దేశంతో, ఒక ప్రత్యేకమైన కారణంతో ఈ పర్టికులర్ వాల్యూస్ని, ఈ కాన్స్టెంట్ని క్రియేట్ చేసేసి ఈ యొక్క విశ్వ నియమాలను ఈ యొక్క ప్రకృతి నియమాలని అనుగుణంగా ఈ యొక్క అద్భుతమైన క్రియేషన్ అనేది జరిగింది అనేసి మనం అర్థం చేసుకోవాలి. ఓకే. సో భగవంతుడి యొక్క పాత్ర లేదు అని కొట్టేయడానికి వీలు లేదు. భగవంతుడి పాత్ర ఎప్పుడూ ఉంటుంది. ఈజ్ ఎ క్రియేటర్, ఆయన అల్టిమేట్ స్థితిలో ఉంటాడు. అయితే ఆ స్థితికి మనం వెళ్ళినప్పుడు మాత్రమే ఆయన యొక్క స్థితిని మనం అర్థం చేసుకోగలుగుతాము. సో కాబట్టి వీఆర్ ఆల్ కో క్రియేటర్స్ ఆఫ్ దిస్ యూనివర్స్. ఈ విశ్వంలో మనం కో క్రియేటర్స్గా ఉన్నాం. ఆయన యొక్క చైతన్యం మన లోపల ఉంది. ఓకే. సో కాబట్టి డిజైనర్ లేకుండా డిజైన్ ఉంటుందా? సృష్టికర్త లేకుండా సృష్టి ఉంటుందా అన్నది చాలా పెద్ద ప్రశ్న. శాస్త్రవేత్తలు ఈ ఆంథ్రోపిక్ ప్రిన్సిపల్ని 3 రకాలుగా డివైడ్ చేశారు.
ఏమిటంటే వీక్ ఆంథ్రోపిక్ ప్రిన్సిపల్, తర్వాత స్ట్రాంగ్ ఆంథ్రోపిక్ ప్రిన్సిపల్, తర్వాత పార్టిసిపేటరీ ఆంథ్రోపిక్ ప్రిన్సిపల్ అని 3 విషయాల గురించి చెప్పారు. సో ఆంథ్రోపిక్ ప్రిన్సిపల్ ఏం చెప్తుంది? ఏదో ఒక అదృశ్య శక్తి, అదృశ్యమైన మేధస్సు ఈ సృష్టిని క్రమానుగతంగా ఒక పర్టికులర్ ఉద్దేశంతో నడిపిస్తూ ఉంది. ఎందుకు అంటే వీటి మధ్య ఈ కొన్ని ఫోర్సెస్ మధ్య ఈ కొన్ని ఫండమెంటల్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పర్టికులర్ వాల్యూస్ని కలిగి ఉండటము, గురుత్వాకర్షణకి అంటే గ్రావిటేషన్ ఫోర్స్కి అండ్ స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్కి మధ్య ఉన్న సమతౌల్యత చాలా 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 ఫైన్ ట్యూన్ చేయబడినట్టు ఉండటము, అండ్ ఏ కొంచెం విలువ మార్పు సంభవించినా ఈ సృష్టి అనేది ఉండదు అన్న విషయం తెలియజేయడం అనేది ముఖ్య కారణమైంది. ఓకేనా. ఫస్ట్ ఏంది మరి వీక్ ఆంథ్రోపిక్ ప్రిన్సిపల్ అంటే ఏమిటంటే, సో శాస్త్రవేత్తలు ప్రకృతి ఇలా కాకుండా ఇంకోలా ఉంటాన్ని అర్థం చేసుకోవడానికి ఈ సృష్టిలో ఉన్న అన్ని సంభవనీయ విలువల్ని అర్థం చేసుకోవడం, అంటే వ్యతిరేకంగా కాకుండా జీవిత అత్యవసర పరిస్థితిని అనుమతించే వాటిని అసమానతను లెక్కించాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ చూడండి, సో నెసెసిటీని బేస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి ప్రకృతిని ఇలా కాకుండా ఇంకోలా ఉంటే ఎలా ఉంటుంది, ఒకవేళ ఇలా ఉన్నప్పుడు ఇది ఫామ్ అవటానికి కారణం ఏమిటి, ఇది ఎలా ఉండటానికి కారణం ఏమిటి అన్న విషయము వీక్ ఆంథ్రోపిక్ ప్రిన్సిపల్ ద్వారా శాస్త్రవేత్తలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశారు. అయితే ఇంకొకటి ఉంది, స్ట్రాంగ్ ఆంథ్రోపిక్ ప్రిన్సిపల్ అని SAP అంటాం. ఈ విషయం అనేది ఒక ప్రయోజనాన్ని ఉద్దేశించి పర్టికులర్ సైంటిఫిక్ ఏంటంటే ఈ యూనివర్స్ అనేది ఇలా ఫామ్ అయి ఉండటానికి ఒక ప్రయోజనం ఖచ్చితంగా ఉంటుంది. ఈ విధంగా విశ్వంలో ప్రతి నియమం జీవాన్ని అనుమతించే విధంగా ఒక పరిమితమైన నిర్దిష్టమైన విలువలతోటి రూపొందించబడింది. అంతే కదా, అనంతమైన మేధస్సు ఒక పరిమితమైన నిర్దిష్టమైన విలువలతోటి జీవాన్ని అనుమతించే విధంగా రూపుదిద్దబడింది. ఓకేనా. సో దీని వెనకాల ఏదో ఒక పర్టికులర్ మేధస్సు ఖచ్చితంగా కారణమై ఉంటుందన్న విషయాన్ని ఈ స్ట్రాంగ్ ఆంథ్రోపిక్ ప్రిన్సిపల్ అనేది చెప్తుంది. ఓకేనా. రైట్. ఇప్పుడు మూడో విషయం వద్దాం, పార్టిసిపేటరీ ఆంథ్రోపిక్ ప్రిన్సిపల్ అంటాం. దీన్ని జాన్ ఏ వీలర్ అనే సైంటిస్ట్ ప్రయోగించాడు. మనకి పర్టికులర్గా ఈ యొక్క పార్టిసిపేటరీ ఆంథ్రోపిక్ ప్రిన్సిపల్ ఏం చెప్తుందంటే, మనం ఉంటే సృష్టి ఉంటుంది, మనం లేకపోతే సృష్టి ఉండదు. అంటే ఏంది, అబ్జర్వర్ ఉంటే సృష్టి ఉంటుంది, గమనించేవాడు ఉన్నప్పుడు గమనించబడే వ్యవస్థ అనేది ఉంటుంది. కాబట్టి సో ఇక్కడ ఏమిటి, నీ యొక్క ఎరుక ఏదైతే ఉందో, అంటే ఆ యొక్క చైతన్యం ఏదైతే ఉందో, చైతన్యమే సృష్టిగా మారుతుంది, ఇంకా మరింకేమీ లేదు. కాబట్టి పరిశీలకుడు లేకపోతే విశ్వం లేదు. ప్రపంచం అనేది పరిశీలకుడు ఆలోచన నుంచి, మనసు నుంచి ఉద్భవిస్తుంది. గమనికలో ఉన్నప్పుడు ప్రపంచం ఉనికిలో ఉంటుంది, గమనికలో లేనప్పుడు ప్రపంచం ఉనికిలో ఉండదు. అంతే కదా, మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. నిద్రలో ఉన్నప్పుడు ప్రపంచం ఉండదు, నువ్వు ఒక తరంగంగా ఉంటావు. అదే నిద్రలోంచి మెలకువలోనే, అంటే ఎప్పుడైతే పరిశీలకుడు నీ లోపల చైతన్యం ఎప్పుడైతే వచ్చిందో, ఎరుక ఎప్పుడైతే వచ్చిందో, ప్రపంచం అనేది నీకు అనుభవంలోకి వస్తుంది, సంపర్కంలోకి వస్తుంది. కాబట్టి ఈ పార్టిసిపేటరీ అంటాను, నువ్వు పార్టిసిపేట్ చేస్తే యూనివర్స్ అనేది ఉంటుంది, పార్టిసిపేట్ చేయకపోతే యూనివర్స్ అనేది అంటే పార్టిసిపేట్ చేస్తే యూనివర్స్ అనేది పదార్థంగా, అనుభవంగా, వాస్తవంగా రూపొందుతుంది. పార్టిసిపేషన్ లేనప్పుడు అంటే అది తరంగంగాను, దాన్ని ఏమంటారు, అదృశ్యంగానే ఉంటుంది. కాబట్టి దిస్ ఈజ్ ద పార్టిసిపేటరీ ఆంథ్రోపిక్ ప్రిన్సిపల్ అంటాం. సో దీన్ని అర్థం చేసుకునే క్రమంలో మీరు జాగ్రత్తగా దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, సో భగవంతుడి యొక్క ప్రమేయము, మన యొక్క పాత్రని, భగవంతుడి యొక్క ప్రమేయాన్ని అర్థం చేసుకునే క్రమంలో ఈ యొక్క ఆంథ్రోపిక్ ప్రిన్సిపల్ కానీ ఫైన్ ట్యూనింగ్ కానీ ఏర్పడది. అండ్ మనం ఎప్పుడైతే ఈ యొక్క విశ్వానికి, ఈ అనంతమైన విశ్వానికి, అనంతమైన మేధస్సుకి ఫైన్ ట్యూన్ అవుతామో, ఆ యొక్క స్థితిని మనం అర్థం చేసుకోగలుగుతాము. ఇదే ఎన్లైటన్మెంట్ అంటే. కాబట్టి ఈ సృష్టిలో ఉన్న ప్రకృతి నియమాలను అర్థం చేసుకోవడం ద్వారా అండ్ సృష్టికర్త యొక్క అదృశ్యమైన మేధస్సును అర్థం చేసుకోవడం ద్వారా అండ్ ఆ అదృశ్యమైన మేధస్సుకి, అనంతమైన మేధస్సుకి మనం ఫైన్ ట్యూన్ అవడం ద్వారా మన యొక్క శక్తి సామర్థ్యాలని అనంతంగా పెంచుకునే అవకాశం ఉంటుంది. సో ప్రతి ఒక్క సైన్స్ కూడా, అంటే ఏ సైన్స్ అయినా సరే మానవ యొక్క మేధస్సుని, మానవ యొక్క చైతన్యాన్ని వృద్ధి చేయడానికే. కాబట్టి ఈ యొక్క ఫైన్ ట్యూనింగ్ మెథడ్ కావచ్చు, ఆంథ్రోపిక్ ప్రిన్సిపల్ కావచ్చు, దీన్ని అర్థం చేసుకునే విషయం ఏమిటంటే మనలో దైవత్వం ఉంది. సో అండ్ ఆ యొక్క అనంతమైన మేధస్సు అనేది ఈ యొక్క సృష్టిని కారణమైంది. మనలో ఉన్న అనంతమైన మేధస్సుతోటి మన యొక్క జీవితాన్ని కూడా మనం అనుకూలంగా, అద్భుతంగా మార్చుకోవచ్చు. మనకు ఆ యొక్క అనంతమైన విశ్వానికి ఫైన్ ట్యూన్ అవ్వడం ద్వారా మన యొక్క జీవన విధానాన్ని అద్భుతంగా, బ్రహ్మాండంగా భగవంతుడి యొక్క స్థితికి తీసుకువెళ్ళవచ్చు అనేది చాలా ముఖ్యమైన విషయంగా మనం పరిగణించాల్సి ఉంటుంది. ఆ విధంగా మనం ప్రయత్నం చేసినప్పుడు నేను చెప్పిన ఈ ఎపిసోడ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం అనేది ఖచ్చితంగా నెరవేరుతుందనేసి నాకు అనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ సో మచ్.